హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్గా అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. మనము ఐరన్ బాక్స్లు యూజ్ చేసేసి ఇలా వైర్ని ఇలా పెట్టేస్తూ ఉంటాం ఎలా పడితే అలా. అప్పుడు వైర్ అనేది కట్ అయిపోతూ ఉంటుంది. కట్ అయిపోయి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుందండి. అలా కాకుండా ఉండాలి అంటే చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా నీట్గా ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఈ వైర్ మొత్తం ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇలా పట్టేసుకోండి. ఇలా పట్టేసుకొని చూడండి, ఇలా రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా మనము జడకి వేసుకునేది, రబ్బర్ బ్యాండ్ అలాగే ఒక సేఫ్టీ పిన్ అయితే తీసేసుకున్నాను. తీసేసుకొని చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కింద వైపు నుంచి ఇలా తీసేసుకోవాలి. రబ్బర్ బ్యాండ్ని ఇలా తీసేసుకుని సేఫ్టీ పిన్ అయితే ఇలా వేసేసేయాలండి. ఇలా వేసేసి మనం ఈ సేఫ్టీ పిన్ని కిందకి కనుక ఇలా అనేసామనుకోండి, చాలా నీట్గా అయితే ఉంటుంది చూడడానికి. మనకి ఎప్పుడో కావాలప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. చూడడానికి కూడా నీట్గా ఉంటుంది, వైర్ కూడా పాడవకుండా ఉంటుంది. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ముందుగా నేను ఇక్కడ ఒక గిన్నె తీసేసుకున్నాను. అందులోకి ఒక స్పూన్ గోధుమ పిండి వేశాను. తర్వాత కొంచెం షుగర్ వేస్తున్నానండి. నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ వేసాను. మీ దగ్గర ఏ షుగర్ ఉంటే అది వేసేసుకోండి. తర్వాత కొద్దిగా పేస్ట్ వేసేసేయాలి. వేసేసి దీన్ని కొద్దిగా వాటర్ వేస్తూ ఇలా కలిపేసుకోవాలండి. మంచి పేస్ట్ లాగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. వాటర్ అయినా యూజ్ చేయొచ్చు, లేదు అంటే పాలు కూడా యూజ్ చేయొచ్చు. ఇలా చక్కగా కలిపేసేయాలండి. ఇలా కలిపేసిన తర్వాత మీ దగ్గర ఏ పేస్ట్ ఉంటే అది యూజ్ చేయండి. నాది ఇక్కడ రెడ్ కలర్ ఉంది కాబట్టి ఇది రెడ్గా కనిపిస్తూ ఉంది. ఇలా బాగా మిక్స్ చేసేసిన తర్వాత కొంతమందికి ముక్కు దగ్గర బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదండి, అవి చాలా అసహ్యంగా అయితే కనిపిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు రోజు ఇలా చేసి చూడండి. ఒక వారం రోజులు కనుక ఇలా స్క్రబ్ చేసేసి వాష్ చేసేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా అయితే వెళ్ళిపోతాయి. అన్నీ కూడా ఇంట్లో ఉన్నవి కాబట్టి ఖర్చు లేకుండా ఇంట్లో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలా సాక్స్ ఉంటాయి కదండి, పిల్లలు కానీ పెద్దలు కానీ సాక్స్ మనం ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటాము. మనకి అవసరం పడినప్పుడు ఒకటి దొరికితే ఒకటి దొరకదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ముందుగా ఇలా సాక్స్ని ఇలా చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసేసుకోండి. ఇలా ప్లస్ టైప్లో వేసేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ముందుగా ఒక సాక్స్ని అయితే ఇలా నేను ఫోల్డ్ చేసేసాను. తర్వాత ఇంకొక వైపు దీన్ని ఇలా తీసేసుకొని దీన్ని ఇలా రివర్స్ చేసేయాలండి. ఇలా కనుక రివర్స్ చేసేసామనుకోండి, ఎలాస్టిక్ ఉంటుంది కదా, ఇందులోకి ఇరుక్కుంటుంది. చాలా నీట్గా అయితే ఉంటుంది. మనం తీసేదాకా పోదు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక్కొక్కసారి అరచేతులు అరకాళ్ళు మంటలు వచ్చేస్తూ ఉంటాయండి. ఎక్కువగా వేడి అయినప్పుడు కళ్ళు, అరకాళ్ళు, అరచేతులు అంతా మొత్తం మంటలు వచ్చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. అసలు ఒక 10 నిమిషాలనే మంట అనేది లేకుండా పోతుంది. ఆముదం ఉంటుంది కదండి, కొద్దిగా ఆముదం తీసేసుకోండి. ఇలా కొద్దిగా ఇలా చేతిలోకి ఆముదం వేసేసుకొని అరకాళ్ళకు అరచేతులకు బాగా మసాజ్ చేసుకోవాలండి. ఇలా ఒక 5 నిమిషాలు ఇలా మసాజ్ చేసుకున్నాం అనుకోండి, ఒక 5-10 నిమిషాల్లోనే మంటలు అనేవి తగ్గిపోతాయండి. వేడి అనేది తగ్గుతుంది బాడీలో. తప్పకుండా ట్రై చేసి చూడండి. చూడండి, ఇలా బాగా ఇలా మసాజ్ చేసేసుకోవాలి. చేతులకు కాళ్ళకు బాగా ఇలా మసాజ్ చేసేసుకొని ఒక 5-10 నిమిషాలు వదిలేసి వాష్ చేసుకున్నాం అనుకోండి, మంట అనేది లేకుండా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాం. మనము నిమ్మకాయలు అయితే ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా, ఇవి ఫ్రిడ్జ్లో పెట్టిన కూడా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండవు, తొందరగా పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా మనము ఆయిల్ కట్ చేసి ఆయిల్ ప్యాకెట్స్ అయితే పడేస్తూ ఉంటాం కదా, ఆయిల్ వేసుకొని అలా పడేయకుండా చూడండి, ఈ ఆయిల్ ప్యాకెట్స్లో ఈ నిమ్మకాయలని ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఒక రబ్బర్ అయినా వేయండి, లేదంటే ఇలా చుట్టేసైనా కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసాము అనుకోండి, దీంట్లో ఉండే ఆయిల్ ఈ నిమ్మకాయలకి ఎంత పడుతుందండి. అప్పుడు నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి నిమ్మకాయలు అనేవి. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము కూరగాయలు కట్ చేయడానికి ఇలాంటి చాపింగ్ బోర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, దీన్ని ఒక 15 రోజులకు ఒకసారైనా ఇలా క్లీన్ చేసి చూడండి. మనము నిమ్మకాయ వాడేసి తొక్క పడేస్తూ ఉంటాం కదా, అది తీసేసుకొని దాంట్లోకి కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా వంట సోడా తర్వాత కొద్దిగా వాటర్ వేసేసి ఇలా బాగా రుద్దేసేయాలి. రెండు వైపులు ఇలా రుద్దేసి మనం వాటర్లో కనుక కడిగేసాము అనుకోండి, ఫంగస్ అనేది లేకుండా ఉంటుందండి. ఫంగస్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది ఇందులో. అలా కాకుండా ఉండాలంటే ఒక 15 రోజులకు ఒకసారైనా ఇలా క్లీన్ చేసి చూడండి ఫ్రెండ్స్. అలాగే మీకు వీలైతే వారంలో ఒకసారి ఎండలో పెట్టండి. ఎండలో పెడితే ఇలా చూడండి, బ్లాక్గా ఫంగస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక గిన్నెలో నీళ్లు తీసేసుకొని మరిగించుకుంటున్నాను. అందులోకి కొద్దిగా కర్పూరం అండి, పచ్చ కర్పూరం వస్తుంది కదా, ఆ పచ్చ కర్పూరం ఇలా నలిపి వేసేస్తున్నానండి. ఇదైతే ఎవరికైనా దగ్గు జలుబు అలాగే ముక్కు దిబ్బడ ఎక్కువగా ఉంటుంది కదండి, అలాంటి వాళ్ళు దీన్ని ఇలా ఆవిరి పట్టినట్లయితే చూడండి తొందరగా తగ్గిపోతుందండి. చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ చాలా బాగా పనిచేస్తుంది. ఒక 5 నిమిషాలు ఇలా ఆవిరి పట్టామంటే చాలు, ఈ పచ్చకర్పూరం స్మెల్కి చాలా అంటే చాలా బాగా రిలీఫ్ దొరుకుతుందండి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. పూజలో దీపారాధన కోసం ఇలాంటి
ఆయిల్ బాటిల్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా దీపారాధన చేసుకునేటప్పుడు. అలాంటప్పుడు చూడండి, ఇది మనం ఆయిల్ వేసినప్పుడు మొత్తం ఇలా కారిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ బాటిల్ మొత్తం జిడ్డు జిడ్డుగా తయారైపోతూ ఉంటుంది, పట్టుకోవడానికే అవ్వదు. అలాంటప్పుడు చూడండి, ఇలాంటి ఒక టిష్యూ పేపర్ తీసేసుకోండి. టిష్యూ పేపర్ తీసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసేసి చిన్నగా ఇలా మూలలో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత దీన్నైతే మనం బాటిల్కి అయితే వేసేయాలండి. ఇలా బాటిల్కి అయితే ఇలా వేసేసుకున్నట్లయితే ఆయిల్ మొత్తం మనము ఎప్పుడైనా ఆయిల్ దీపారాధన చేసేటప్పుడు ఆయిల్ వేసినా కూడా ఇందులోకే కారుతుందండి. మనము 3 డేస్కి ఒకసారి లేదంటే 2 డేస్కి ఒకసారి ఈ టిష్యూ తీసేసి వేరే టిష్యూ వేసుకున్నామంటే సరిపోతుంది. ఆయిల్ బాటిల్ అనేది జిడ్డు లేకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇలాంటి బాటిల్స్ మనము వాష్ చేయలేము కదండి, ఇలా ట్రై చేసి చూడండి. ఇంట్లో ఒక్కొక్కసారి ఎండు కొబ్బరి ఎక్కువగా ఉంటుంది కదండి, ఇది ఎక్కువ రోజులు నిలువ ఉండదు, తొందరగా బూజు పెట్టిపోతూ ఉంటుంది. అలా కాకుండా చూడండి, ఇలా మధ్యలోకి కట్ చేసేసి దీన్ని ఒక 3-4 రోజులు ఎండలో పెట్టేసేయాలి. ఎండలో పెట్టేసి తర్వాత ఇంట్లో నెయ్యి ఉంటుంది కదండి, కాస్త నెయ్యి అప్లై చేయాలండి. నెయ్యి అప్లై చేసేసి మనం ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నాము అంటే ఎన్ని రోజులైనా కూడా చెడిపోకుండా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టినా కూడా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది. ఊరికే కాస్త ఇలా నెయ్యి అనేవి వేలుతో ఇలా తీసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసామంటే చాలు, ఎక్కువ ఏం అవసరం లేదండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి, ఇలా బ్లౌజ్కి డోరీలు వచ్చింటాయి కదా, ఇలాంటివి మనం కట్టుకోవాలంటే వేరే వాళ్ళ వేలు కావాల్సి వస్తుంది. అలా కాకుండా చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్టుకుంటే మీరే ఈజీగా కట్టేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా ముందుగా ఇలా చేసుకోవాలండి థ్రెడ్ని. ఇలా చేసిన తర్వాత ఆ హోల్లోకి అయితే దీన్ని ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్కు, రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్కు ఇలా వేసేసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా ముడిలాగా ఇలా వేసేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా చూడండి, ఇలా వేసేసుకున్న తర్వాత ఈ 2 ఉంటాయి కదండి, వీటిల్ని పట్టుకొని మనం ఇలా లాగామంటే టైట్ అవుతుందండి. మీకు లూజ్ కావాల్సిన చేసుకోవచ్చు, టైట్ కావాల్సిన చేసుకోవచ్చు. ఇలా కనుక చేసి పెట్టేసుకున్నామంటే చూడండి, ఇలా ఈజీగా మీకు లూజ్ కావాలంటే లూజ్ చేయొచ్చు, టైట్ కావాలంటే ఇలా టైట్ చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలా చేసి పెట్టేసుకున్నామంటే ఎవరి హెల్ప్ లేకుండా మనమే డోరీ అయితే కట్టేసుకోవచ్చండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. చూడండి, డోర్ మ్యాట్లు కనుక మనం ఉతకాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఇవి చాలా మురికిగా అయిపోయి ఉంటాయి కాబట్టి. వీటిని ఈజీగా కష్టపడకుండా ఈజీగా వాష్ చేసుకోవాలంటే ఒక సింపుల్ టిప్ అయితే ఫాలో చేసేసేయండి. ముందుగా ఒక బకెట్లో నీళ్లు తీసేసుకున్నాను. తర్వాత ఇందులోకి 1 స్పూన్ కళ్ళుప్పు వేస్తున్నాను. తర్వాత వంట సోడా వేస్తున్నాను 1 స్పూను. తర్వాత వెనిగర్ వేస్తున్నాను కొద్దిగా. వెనిగర్ వేసిన తర్వాత ఇందులోకి సర్ఫ్ వేస్తున్నాను ఒక 2 స్పూన్లు. మీ ఇంట్లో ఏ సర్ఫ్ యూస్ చేస్తే అది వేసేసుకోండి. తర్వాత ఒక షాంపూ వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఇవి బాగా కలుపుకోవాలి. బాగా ఇలా కొద్దిసేపు ఇలా మిక్స్ చేసిన తర్వాత మ్యాట్లు మొత్తం ఇందులోకి వేసేయాలి. ఎన్ని మ్యాట్లు ఉంటే అన్నీ కూడా ఇలా వేసేసి ఒక 1 అవర్ పక్కన పెట్టేసేయాలి. ఇలా మొత్తం అన్నీ వేసేసి ఒక 1 అవర్ పక్కన పెట్టేసామంటే నీట్గా క్లీన్ అయిపోతాయండి. మనం కష్టపడే పని లేకుండా 1 అవర్ తర్వాత చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా ఎంత మురికి అయితే వచ్చేసిందో, అసలు మనము ఉదికే పనే లేదండి వీటిల్ని. ఇలా నీటిలో వేసేసి కనుక మనము వేరే నీటిలో ఒక 2-3 సార్లు జాలించుకున్నాము అంటే అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత మురికి వచ్చేసిందో చూడండి. ఇప్పుడు చూపిస్తాను. ఎక్కువ కష్టపడకుండా మనం ఇందులో బేకింగ్ సోడా, ఉప్పు, వెనిగర్ వేసాం కాబట్టి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి. ఇలా కనుక మనము ఇంకొక 2 సార్లు ఇలా జాలించేసుకున్నామే అనుకోండి, మనం ఎక్కువ కష్టపడే పని లేకుండా ఇలా ఈజీగా క్లీన్ చేసేయచ్చు. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో నేను ఇక్కడ చూపిస్తాను. చూస్తున్నారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో. మనము ఇలా ప్యాకెట్స్లో ఇయర్ బడ్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా, ఇలా తెచ్చేసుకొని మనం ఇలాగే వాడేస్తూ ఉంటాము. ఇలా కాకుండా చూడండి, మనం ఇలా తెచ్చుకున్న ప్యాకెట్ని ఇలా ప్యాకెట్లో కనుక పెట్టుకున్నామంటే అక్కడొకటి ఇక్కడొకటి పడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలాంటి యూజ్ అండ్ త్రో బాక్సెస్ ఉంటాయి కదండి, ఏదైనా పార్సల్ తెచ్చినప్పుడు వచ్చి ఉంటాయి కదా, ఇలాంటిది ఒక బాక్స్ తీసేసుకొని ఇందులోకి మనము ఇయర్ బడ్స్ అన్నీ కూడా ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని కనుక మనం మూత పెట్టి పెట్టేసుకున్నామంటే మనకు అన్నీ కూడా ఒకే చోట దొరుకుతాయి. చూడడానికి కూడా నీట్గా అందంగా ఉంటుంది. ఇలాంటి బాక్స్ కూడా మనం రీయూజ్ అయితే చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలా మనం పచ్చిమిరపకాయలు ఎక్కువగా తెస్తూ ఉంటాం, ఇవి ఒక్కొక్కసారి తొందరగా కుళ్ళిపోతూ ఉంటాయి పచ్చిమిరపకాయలు. అలా కాకుండా ఇవి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి అంటే ముందుగా శుభ్రంగా ఇలా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఒక క్లాత్లో వేసేసి మొత్తం తేమ మొత్తం తుడుచుకోవాలి. తొడమలు తీయకుండా మనము కడగాలండి. కడిగేసి మనము మొత్తం తేమ మొత్తం తుడిచేయాలి. తేమ లేకుండా చూసుకోవాలి. తేమ ఉంటే తొందరగా కుళ్ళిపోతాయి. ఇలా మొత్తం ఇలా మనము తుడిచేసిన తర్వాత తొడమలు తీసేసేయాలి.
ఇలా నీట్గా తొడమలు మొత్తం తీసేసి ఏదైనా బాక్స్ ఉంటుంది కదా, ఒక ప్లాస్టిక్ బాక్స్ కానీ లేదంటే ఏదైనా బాక్స్ మీ దగ్గర ఏ బాక్స్ ఉంటే అది తీసేసుకోండి. ఇలా నేను మొత్తం తొడమలు అయితే తీసేసాను. తర్వాత ఒక బాక్స్ తీసుకొని అడుగున ఒక టిష్యూ పేపర్ కానీ లేదంటే ఇలాంటి పేపర్ కానీ వేసేసేయండి. వేసేసిన తర్వాత మిరపకాయలు మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి. మిరపకాయలన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని పైన కూడా ఒక టిష్యూ కానీ లేదంటే ఒక పేపర్ కానీ ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనము ఇలా మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నాము అంటే 15 నుంచి 20 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయండి, పాడవవు. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఇలా తొడమలు తీసింటాం కదా మిరపకాయలు, ఇవి పడేస్తూ ఉంటాం వేస్ట్ అని. అలా కాకుండా చూడండి, ఇందులోకి కొద్దిగా వాటర్ వేసేయాలి. ఒక గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి. చిన్న గ్లాస్లో ఒక గ్లాస్ వాటర్ వేసాను. ఇవి ఒక 1 అవర్ ఇలా నానబెట్టేసేయాలి. మీకు కనుక టైం ఉంటే ఓవర్ నైట్ కూడా ఇలా నానబెట్టి వదిలేసేయాలి. ఇందులోకి నీళ్ళు వేసి వదిలేసామంటే ఇవి చక్కగా నానిపోతాయి. తర్వాత ఒక 1 అవర్ తర్వాత వీటిని వడగట్టేసుకోవాలి. వాటర్ మొత్తం ఇలా సపరేట్ చేసేసుకుందాము. ఈ వాటర్ అస్సలు వేస్ట్ చేయకండి, ఇవి చాలా బాగా పనిచేస్తాయి. ఈ వాటర్ని మనం ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకొని చెట్ల మీద ఫంగస్ వచ్చి ఉంటుంది కదా వైట్గా, దానికి కూడా స్ప్రే చేసేయచ్చు. అలా కాకుండా చూడండి, ఇందులోకి నేను కొద్దిగా డెటాల్ వేస్తున్నాను. డెటాల్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఒక స్ప్రే బాటిల్లోకి వేసేసుకుందాం. ఇంట్లో ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటుంది కదా, స్ప్రే బాటిల్లోకి వేసేసుకొని మనకైతే ఒక లిక్విడ్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని అయితే మనము బల్లులు కానీ బుద్ధింకలు కానీ ఎక్కడెక్కడ తిరుగుతాయి అనుకుంటారో అక్కడంతా ఇలా స్ప్రే చేసేసారంటే ఈ స్మెల్కి అసలు బుద్ధింకలు కానీ బల్లులు కానీ రానే రావండి. ట్రై చేసి చూడండి. కందిపప్పు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము, 1 కేజీ 2 కేజీలు ఇలా తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఒక స్పూను పసుపు ఉంటుంది కదా ఇంట్లో, వేసేసి బాగా కలిపి పెట్టేసుకున్నట్లయితే పురుగు అనేది పుట్టదండి. ఎన్ని రోజులు పెట్టినా కూడా మనము పురుగు పట్టకుండా ఉంటుంది. ఇలా పసుపు వేసి కలిపేసి మూత పెట్టి పెట్టుకున్నట్లయితే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి, ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు చూడండి, మనం ఎప్పుడైనా మధ్యాహ్నం పూటల్లో ఖాళీగా ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలా తురిమేసి ఇలా బాక్స్ ఉంటుంది కదండి ఇంట్లో, ఏదైనా స్టీల్ బాక్స్ కానీ ప్లాస్టిక్ బాక్స్ కానీ అందులో ఇలా వేసేసి మూత పెట్టి మనము ఫ్రీజర్లో కనుక పెట్టుకున్నట్లయితే ఒక 20 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుందండి. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. ఈ నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఒక్కొక్కసారి ఇలా ఎక్కువగా అరటిపళ్ళు తెచ్చేస్తూ ఉంటాము. ఇలా తెచ్చి మనం స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు అసలు ఉండవండి, తొందరగా పాడైపోతూ ఉంటాయి. ఒక 2 రోజులు 3 రోజులకే పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా ఏదైనా పేపర్ తీసేసుకొని దీనిపైన ఇలా పెట్టేసేయాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసి మనం టైట్గా ఇలా చుట్టేసేయాలి. ఇలా చుట్టేసి ఏదైనా రబ్బర్లు ఉంటాయి కదా, ఇలా యూజ్ అండ్ త్రో రబ్బర్స్ ఉంటాయి కదా ఇంట్లో, ఒక రబ్బర్ ఇలా వేసేసామంటే టైట్గా ఉంటుంది. ఇలా వేసేసామంటే మనం ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి అరటిపళ్ళు అనేవి. అంతేకాదండి, మనం ఇలా వేయడం వల్ల చిన్న చిన్న ఈగలు వస్తూ ఉంటాయి కదా అరటిపళ్ళకి, అవి కూడా రాకుండా ఉంటాయి. ట్రై చేసి చూడొచ్చు. నెక్స్ట్, మనం రోజు పప్పు ఇది వండుకుంటూ ఉంటాం కదా, కుక్కర్లో ఒక్కొక్కసారి ఇలా పసుపు మరకలు అలాగే ఒకలాంటి నల్లటి మరకలు పడిపోయి ఉంటాయి. ఇవి ఈజీగా క్లీన్ చేసుకోవాలి అంటే ముందుగా ఒక 1/2 స్పూన్ ఉప్పు తీసేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక 1/2 చెక్క నిమ్మకాయ తీసేసుకొని బాగా ఇలా రుద్దేయాలండి. చక్కగా ఇలా రుద్దేసామంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి. మనం తీసుకున్న ఉప్పు కానీ నిమ్మకాయ కానీ చాలా బాగా పనిచేస్తాయి. ఇలా బాగా ఇలా రుద్దేసాము అని అంటే కొత్త దానిలాగా అయిపోతుందండి. చూడండి, నేను ఇప్పుడు వాష్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. ఈసారి ఎప్పుడైనా ట్రై చేసిద్దాము. ఒక టమాటో తీసుకున్నాను, దాన్ని ఇలా సగానికి కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత దీనిపైన నేను చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి. చిల్లీ పౌడర్ కానీ లేదంటే ఏదైనా సాంబార్ పొడి కానీ ఉంటుంది కదా, ఎక్కువ కారం ఉండేది, కొద్దిగా ఇలా వేసేసేయండి. వేసిన తర్వాత దీనిపైన కొద్దిగా షుగర్ వేసేస్తున్నాను. ఇలా వేసేసి మనకి ఎలకలు ఎక్కడి నుంచి వస్తాయో అక్కడ ఒక్కొక్కటి పెట్టేసేయాలండి. ఎలకలు ఎక్కువగా ఉన్నట్లయితే ఎలకలు ఎక్కడెక్కడ వస్తాయి అక్కడంతా ఒక్కొక్కటి పెట్టేసినట్లయితే ఇవి తినేస్తాయండి. ఎలకలు తిని ఈ కారానికి పరిగెత్తుతాయి, అస్సలు ఇంకా రానే రావండి ఆ చోటికి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము క్యారెట్ పైన తొక్కని పీల్ చేస్తూ ఉంటాం కదా, పీలర్తో కనుక పీల్ చేసినట్లయితే ఎక్కువ వేస్టేజ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుందండి. అలా కాకుండా ఇలా సింపుల్గా పీల్ చేసి చూడండి. అందరి ఇళ్లలోనూ ఇలాంటి ఫోర్క్ అయితే ఉండనే ఉంటుంది కదా, ఒకటి తీసేసుకోండి. ఫోర్క్ వెనక వైపు ఇలా షార్ప్గా ఉంటుంది కదండి, దాంతో కనుక మనం ఇలా పీల్ చేసినట్లయితే ఎన్ని కేజీల క్యారెట్ అయినా కూడా నిమిషాల్లో అయితే మనము పీల్ చేసేసుకోవచ్చు, పీలర్తో పని లేకుండా. చూడండి, ఎక్కువ వేస్ట్ కూడా పోదు. చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయిపోయిందో. ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఎన్ని కేజీలు అయినా కూడా మనం ఈజీగా తీసేసుకోవచ్చు. నేను ఇంకొకటి కూడా తీసి చూపిస్తాను చూడండి. మనకి పీలర్ కంటే ఈజీగా తీసేసుకోవచ్చు దీంతో. క్యారెట్లు ఎక్కువగా వేస్ట్ అనేది పోదు. చూస్తున్నారు కదా ఎంత నీట్గా తీసేసామో.
నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక గిన్నె తీసేసుకున్నాను. అందులోకి ఒక 2 గిన్నెల గోధుమ పిండి వేస్తున్నానండి చపాతీలు చేయడానికి. తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు వేస్తున్నాను. తర్వాత కొద్దిగా ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసేసానండి. వేసేసి ఒక ఫోర్క్ తీసేసుకోండి. ఫోర్క్ కానీ లేదంటే మీకు కంఫర్ట్ లేదంటే ఇలా స్పూన్ కూడా తీసేసుకోవచ్చు. స్పూన్ కంటే ఫోర్క్లో చాలా నీట్గా అయితే కలిపేయచ్చండి. చూడండి ఇలా బాగా ఇలా మిక్స్ చేసేసేయాలి. ముందుగా మనము ఉప్పు అలాగే ఆయిల్ వేసాం కదా, బాగా మిక్స్ చేసేసి కొద్దిగా వాటర్ వేస్తూ ఇలా తిప్పుతూ ఉండాలి, అంతేనండి. చాలా నీట్గా అయితే కలిపేయచ్చండి. మనకి చేతికి కొంచెం కూడా అంటుకోకుండా మనము వేరే ఏదైనా ఇంట్లో పని చేసుకుంటూ ఇలా కలిపేసుకోవచ్చండి. వంట చేస్తూ ఉంటాం కదా, వంట చేసేటప్పుడు మనం చేతిలో కనుక కలిపినట్లయితే చేతులు వాష్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అలా కాకుండా చూడండి ఇలా ఫోర్క్తో ఇలా కొద్దిగా వాటర్ వేస్తూ మనం ఇలా కలిపేసామనుకోండి, ఎంత చపాతీ పిండి అయినా మనం ఈజీగా కలిపేసుకోవచ్చండి. నిమిషాల్లో అయితే మనము ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి ఇలా కలిపేసుకున్నది అంతేనే. చూడండి నేను నీట్గా కలిపేస్తున్నాను. ఇలా కలిపిన పిండిని మనం ఎక్కువసేపు నానబెట్టే పని కూడా ఉండదండి. చూడండి ఫోర్క్ కూడా ఎంత నీట్గా ఉందో అసలుకి, చూస్తున్నారు కదా. ఫోర్క్లో ఇలా అనేసామనుకోండి చాలా నీట్గానైతే పిండి అనేది సాఫ్ట్ అయిపోతుంది. మనకు అప్పటికప్పుడు మనం చపాతీలు అయితే చేసేసుకోవచ్చు. చూడండి చేతికి కూడా అంటుకోలేదు, అలాగే ఫోర్క్ కూడా ఎక్కువ అంటుకోలేదు. ఇలా నీట్గా కలిపేసి మనం పక్కన పెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కన పెడితే చాలండి, చపాతీలు అయితే రెడీ చేసేసుకోవచ్చు. చూడండి నేను ఇక్కడ చేసేసాను. ఇప్పుడు ఉండల్లాగా చేసేసుకొని చపాతీలు చేసేసుకోవడమే. చాలా స్మూత్గా అయితే ఉంటాయి చపాతీలు. అలాగే మనకు చేతికి అంటుకోకుండా మనం ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి ఇప్పుడు నేను కాల్చి చూపిస్తాను ఎంత బాగా ఉబ్బుతూ వస్తాయో చపాతీలు అనేవి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇంట్లో. మనము చపాతీ పిండి కలుపుకోవాలి చేత్తో అంటే మనకి వేరే ఇంకేం పని చేయడానికి అవ్వదండి. ఎందుకంటే చేతులు వాష్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అలా కాకుండా మనం వేరే పని చేస్తూ ఇలా ఒక ఫోర్క్తో కనుక ఇలా కలిపేసుకున్నాం అనుకోండి, 2 పనులు కూడా మనకు తొందరగా అయిపోతాయి. ఇలాగా అసలు మనకు చేతికి అంటుకోదు కదా, ఈజీగానైతే కలిపేయచ్చు. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్